దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన త్రోవలందు మనం నడుస్తున్నట్లయితే, నిజంగా దేవునికి భయపడి నీతిగా నడుచుకున్నట్లయితే దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. అహరోను వంశస్థులు అన్న మాట ఏంటి? యెహోవా మమ్మను ఆశీర్వదించును. ఇశ్రాయేలు ప్రజలు పలికిన మాట ఏంటంటే యెహోవా మమ్మను ఆశీర్వదించును. ఆశీర్వాదం ఆయన దగ్గర ఉంది, దీవెనలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆశీర్వాదం పొందే సమయం ఇది. దీన్ని కృపాయుగము అంటారు. ప్రస్తుతం ఉన్నదేంటి? కృపాయుగం. దేవుడు అత్యంత కృప కలిగిన వాడు కనుక ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు. వాళ్ళకు ఒక సమయం కేటాయించాడు. తను చేయి ప్రయాణం, తను చేయి ప్రయత్నాలు, అలాగే ఏమైతే చేయాలని తలస్తున్నారో వాటిలో విజయం ఇవ్వడానికి దేవుడు ఉన్నాడు. దేవుడు నమ్మితే ఆ మహిమను మనం చూడగలం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి వారు భయపడి నీతిగా యథార్థంగా నడుచుకున్నారు. దేవునికి విరోధంగా జీవించిన వారు అక్కడ శ్రమకు అప్పగించబడ్డారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు దీవించబడ్డారు. దేవుడే అంటున్నాడు, పిల్లలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఆశీర్వదించును. హల్లెలూయా. ఇంకో మాట ఉంది, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. భూమి ఆకాశము, దేవుడు ఆకాశాన్ని భూమినే సాక్షిగా పెట్టుకున్నాడు. మనల్ని ఎవరిని సాక్షులుగా నేను పెట్టుకుంటానని చెప్పలే ఆయన. ఎందుకంటే ఛాన్స్ ఎవరికి ఇచ్చాడు? ఆకాశానికి భూమి. ఆకాశం ఆలకించి భూమి చెవుకు. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిని చేసి వారు నా మీద తిరుగుబడినాడు. తిరుగుబాటు చేశాడు, ఎక్కువైపోయారు. దేవుడు నాకేం చేశాడు? దేవుడు నాకేమి ఇచ్చాడు? నువ్వేం చేశావు? దేవునికి నువ్వేమి ఇచ్చావు? ప్రశ్న ఉండాలి కదా. కనుక దేవుడు ఏం చేయలేదు అంటాడు. మన గురువాళ్ళ చర్చ దగ్గర అతను భార్యాభర్తలు ప్రార్థనకు వచ్చేవాడు. సరే తను అంటాడంట, దేవుడు ఏం చేశాడు? వాళ్ళ అభిప్రాయానికి నెలకి బ్లడ్ మార్చాలి, భయంకరమైన జబ్బు అవుతుంది. కొన్నాళ్ళు వచ్చింది, బాగానే ఉన్నాడు, చనిపోయాడు. దేవుడు తీసేసుకున్న దానికి మనం చేయగలిగిన ఏం లేదు, దేవుడికి ప్రార్థన చేయడమే అని. ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. ఆ పిల్లలను చూస్తుంటే శుభ్రంగా ఉండు, దేవుడు ఇదే భారం పెట్టాడు నీకు అంటే, కాదు నా మోకాళ్ళ నొప్పులు కూడా భారం ఉంది, ఎక్కడ తగ్గుతుంది? చెట్టు పెరగాలంటే నీళ్ళు వేయాలి కదా, ఎరువేయాలి కదా. అలాగే నువ్వు కూడా కొంచెం మంచిగా పదార్థాలు తిను, పలానా ఈ మందులు వాడి తగ్గిపోతుంటే 2 రోజుల్లో వేసుకుని తగ్గలేదేంటి అంటాడు. అసలు కంటిన్యూషన్గా కొన్ని రోజులు వాడాలయ్యా అని చెప్తారు, కోర్స్ ఉంటుంది కదా, అలా ఉంటుంది. నాకేం చేయలేదు.